బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటామని గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరోసారి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన నేతలు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని అధినేతకు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామరెడ్డి, భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరిద్దరు పార్టీని వీడడంపై కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేయగా గులాబీ బాస్ వారికి ధైర్యం చెప్పారు. ఒడిదుడుకులు బీఆర్ఎస్కు కొత్త కాదని, ప్రజల్లో మళ్లీ ఆదరణ లభిస్తుందని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతుందనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ అన్నారు. పార్టీలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ తమ కృషిని కొనసాగించాలని సూచించారు. ఇక త్వరలోనే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.